ఫ్రెండ్స్ ఈడు చూడండి, బాగా విని చూడండి. ఇంత ట్రైన్ లో ఉన్నా కూడా వాడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు. వచ్చి ఒక ఆడమ పక్కన పడుకున్నాడు. అది కాక వీడు తాగున్నాడు. ఏరా తాగున్నావు అంటే నీకేదో మాట్లాడుతున్నాడు. టికెట్ ఏదరా అంటే టికెట్ లేదంట. నిద్ర వచ్చిందంట. ఏమొచ్చింది నీకు? నిద్ర వచ్చిందా? కాదు, నిద్ర వచ్చిందంట వానికి. నిద్ర వస్తే ఆడపిల్ల పక్కన పడుకుంటాడా వీడు? ఏరా, నిద్ర వస్తే ట్రైన్ లో పోయి పడుకుంటావు, ఆడపిల్ల పక్కన పోయి పడుకుంటావు నువ్వు? ఎక్కడ చూపు, నీ ఎక్కడ చూపు. ఎక్కడి నుంచి ఎక్కినావు నువ్వు? ఎక్కడి నుంచి ఎక్కినావు? మార్కపులంలో ఎక్కినావా? నీకు ఇంత సీట్ లో ఇంత మందిలో నీకు ఆడపిల్ల ఎక్కడ ఇచ్చిండేది? నేనైతే పక్కన పడుకున్నా. పక్కన ఆడపిల్ల ఓళ్ళలో పోయి వండుకున్నావులే నువ్వు. ఎక్కడ? పిల్లగాడ. మళ్ళీ వేరే వాళ్ళు మనుషులందరూ వాళ్ళేమో దిమాక్తగా తీసిన వల్ల ఈ పిల్లలు అదండి 1039 అయితే కాల్ చేయడం అయితే జరిగిందండి. అక్కడి నుంచి అయితే ఫోన్ చేస్తారు ఇద్దరు. ఒకసారి ఒక మేడం అయితే మాట్లాడారు. ముందర నర్సాపేట అనేది వస్తుంది. సో నర్సాపేట వచ్చిన తర్వాత ఈయనని మహానుభావుడిని తీర్తికి అప్పగించడమో లేదా అంటే ఆర్పిఎఫ్ వాళ్ళ సార్ వచ్చేసి ఏమైనా తీసుకోవడం జరుగుతుందండి. సో మీరేమంటారో ప్లీజ్ చెప్పండి. వీళ్ళు ఏం చేయాలా? అంటే ఆడపిల్ల పక్కన పండుగైనా ఇబ్బంది లేకుండా వదిలేయమంటారా? నేనైతే కొట్టినాను సార్. నేను కొట్టినా చూడండి, ముఖమంతా ఎర్రగైంది. నేనైతే కొట్టినానండి. నా కూతురు పక్కన వచ్చి పండుకున్నాడు, నాకు కోపం వచ్చింది, నేను కొట్టినాను. తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 139 నంబర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మన కంప్లైంట్ చేసినాం కాబట్టి నర్సాపేట వచ్చి ఆ టీటీ ఆయన పోలీసు వాళ్ళకి అప్పగించడం అనేది జరిగిందండి. వాళ్ళైతే తీసుకుంటున్నారు, ఫర్దర్ వాళ్ళు చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, మీకైతే అదే చెప్తానండి, మీతో పాటు ఎప్పుడన్నా జరిగినప్పుడు వదిలేద్దండి. ఎందుకంటున్నానంటే ఎక్కిన వాడు దొంగ లేదంటే వేరేమైనా మనకు తెలియదు కదా. సో మన దగ్గర నుంచి దొంగతనం చేయకపోయినా కూడా వేరే చోట దొంగతనం చేసి వచ్చి కూడా మన దగ్గర వచ్చి కూర్చోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా పడితే ఖచ్చితంగా 139కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి.